కొద్దిసేపటి క్రితం లుంబిని పార్క్ లో జరిగిన తీవ్రమైన బాంబు పేలుల్లో 32 మంది మరణించారు, 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యమంత్రి అత్యవసర సమీక్షా సమావేశానికి ఆదేశించారు. మరికొద్దిసేపట్లో ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. చెప్పండి హోమ్ మినిస్టర్ గారు, ఏం చేద్దాం? ఎంక్వైరీకి ఆర్డర్ ఇద్దాం సార్. కాంపెన్సేషన్ 5 lakhs ఫర్ డెత్, 2 lakhs ఫర్ ఇంజర్డ్. వాళ్ళ హాస్పిటల్ ఖర్చులన్నీ మనమే భరిద్దాం. అంతేనా? ఇమీడియట్ గా పాకిస్తాన్ డౌన్ డౌన్ అని ర్యాలీ తిద్దాం. ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. హోమ్ మినిస్టర్ గారు, మన సిటీలో పాపులేషన్ ఎంతండి? 80 lakhs సార్. పోలీస్ ఫోర్స్ 8,000. మన రాష్ట్రాన్ని బట్టలు తీసి కూర్చోబెట్టి వాళ్ళని టెర్రరిజం చేయొద్దంటే ఊరుకుంటారండి? బుల్ ప్రూఫ్ జాకెట్లు అక్కర్లేదు సార్, కట్టుకోవడానికి వచ్చిన గొడ్డు ముక్కని ఇవ్వాలి కదా. ప్రతిసారి అదే రియాక్షన్. 5 లక్షలు ఇవ్వడం, ఎంక్వైరీలు చేయడం, పాకిస్తాన్ని తిట్టడం. అరే ప్రజలేం అడగరానేగా మీ ధైర్యం? ఆకలేస్తే అడుగుతారు, అంతేగాని ఎక్కడి నుంచో ఎవరో వచ్చి బాంబులేస్తారని అనుకోరండి. ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అది. ఆ నమ్మకాన్ని మనం మంటగలుపుతున్నాం. సిగ్గుండకర్లా మనకి? అది సెంట్రల్ ఇష్యూ సార్. సెంట్రల్ ఇష్యూ. సో హ్యాపీ. మనం ఏం చేయగలం? అసలు మీరేం పని చేస్తారు చెప్పండి? 5,000 crores తో సిటీ ట్రబుల్డ్ ఏరియాస్ లో బిల్డింగ్స్ రీవ్యాంప్ చేయండి. 10,000 కోట్లతో కొత్త పోలీస్ అకాడమీ స్టార్ట్ చేయండి. అప్గ్రేడ్ ఆల్ వెపన్స్. నెక్స్ట్ 2 years లో 50,000 పోలీస్ పర్సనల్ హైర్ చేయండి. కానీ ఒక్క విషయం, ప్రతి పైసా ఈ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టారు. ఎవ్రీ పెనీ హ్యాస్ టు బి అకౌంటెడ్ ఫర్. పైసా అంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్. 10% తీసుకోండి, పోనీ 20 తీసుకోండి. ఓకే సార్. గో.